గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ జయలక్ష్మి. ఈరోజైతే మా వారు పూజ చేస్తూ ఉన్నారు. పూజ చూస్తూ మనం కూడా మాట్లాడుకుంటూ ఉందాము. అలాగే ఈశాన్యంలో రాగి చెంబులో చక్కగా నీళ్లు పెట్టి ఒక పువ్వు అయితే వేసాము. అలానే ఇలా బాల్కనీలో డెకరేషన్ అయితే అలా ఉంటుందన్నమాట సింపుల్గా. ఇప్పుడైతే మన సూర్యభగవాన్ని చూద్దాము. హ్యాపీ సండే అందరికీ. సండే అంటే సన్ డే. ప్రతిరోజు సూర్యుడు అయితే రావాల్సిందే. మనకు మాత్రమే సండే అండి. సూర్యుడు లేకపోతే మనం లేం కదా. అలానే చక్కగా ఈరోజైతే మన గార్డెన్లో పువ్వులు అయితే ఒక్కటి కూడా లేవన్నమాట. అన్నీ బయట తీసుకొచ్చి ఇలా పూజ జరిపిస్తూ ఉన్నాము. మనకున్న దాంట్లోనే చక్కగా చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. దేవుడికి ఏం కావాలి అని అవి కావాలి ఇవి కావాలి అని ఎప్పుడూ అడగడండి. మనకున్న దాంట్లో మనం చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయితే మేము రోజు చేస్తూ ఉంటాము. అలాగే మంచి మనసు ఉంటే చాలు దేవుడికి, అదే చాలా ఇష్టం అనమాట. అందుకని మేము ఆర్భాటంగా ఎప్పుడు ఏం చేయమండి. ఇలా సింపుల్గా పండగలైనా రోజువారి పూజలైనా ఇలా చేస్తూ ఉంటాం అనమాట. బాగుంది కదా, దేవుడి దగ్గరగా కళ్ళగా ఉంటుంది. మంచి మనసుతో అందరూ బాగుండాలని మరొకసారి నేను అందరూ బాగుండాలి అనుకుంటూ ఉన్నాను అనమాట. వ్లాగులోకి అయితే వెళ్ళిపోతాం రండి. ఏంటమ్మా శ్రవంతి బంగారు తల్లి ఏం చేస్తున్నావు ఈరోజు? లంచ్కి పప్పు ప్రిపేర్ చేస్తుందండి మా అమ్మాయి. ఇలా మా మమ్మీకి డాడీకి ఇలా బయట వండితేనే ఇష్టం అనమాట. కుక్కర్ లో 2 minutes అయిపోతుంది, బట్ ఆ టేస్ట్ బాగుంటది కదా అని బయట. అదే మా అమ్మాయి చెప్పింది కదా. కుక్కర్లు అయితే 4 ఉన్నాయి మా ఇంట్లో. ఇదిగో ఇలా కుక్కర్లు అన్నీ ఉంటాయండి. మాకైతే ఏంటంటే ఒక మంచి అలవాటు, మంచి టేస్ట్ కోసం ఇష్టం ఏంటంటే ఇదిగో ఇలా అయితే ఉడకబెడతాము. ఇలా చేసి తింటే అప్పుడు టేస్ట్, చిన్నప్పుడు టేస్ట్ అయితే వస్తుంది. మా దోశ అయితే రెడీ అయిపోతుంది ఇలా చక్కగా. నిన్న చెప్పాను కదా, నిన్న వీడియోలో చూడండి చక్కగా చిన్న చిట్టుగా అయితే చెప్పాను. అలాగే యాజ్ టీజ్గా ఎండాకాలం వచ్చింది కాబట్టి రోజు మిస్ కాకుండా సగ్గుబియ్యం అయితే జావ చేసుకొని తాగండి. జావది కూడా చెప్పేశాను ఆల్రెడీ మన వీడియోలో. అయినా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తాను. 10 నిమిషాలు నానబెట్టుకోండి సగ్గుబియ్యం, 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. తర్వాత బెల్లం వేసుకోండి, పంచదార వేసుకోండి. పటికి బెల్లం వేసుకుంటే మరీ మంచిదండి. అలా రోజుకొక సగం గ్లాసు మాత్రమైనా తాగితే చాలా చాలా మంచిది. ఎండాకాలం మంచి త్వరగా వేడి తగ్గిపోయాయి. మంచి వరం లాంటి చిట్కా అనమాట ఇది. మనకు పెద్దవాళ్ళు ఇచ్చిన వరం అనుకోవచ్చు. అలా అదనమాట సంగతి. ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది కదా, తినేసేద్దాం. మా పాప అయితే చేస్తూ ఉందనమాట. ఇలా చక్కగా ఒకవైపు మన గార్డెన్లో ఏమన్నా ఆకుకూరలు ఉంటే పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ కోసుకొచ్చి వేసేద్దాము. కాకపోతే ఏంటంటే మొన్న చేసాము ఒకటి, గుర్తుందో లేదో మీకు? సూపర్ అంటే సూపర్ కుదిరిందండి ఆ పప్పు అయితే. టేస్ట్ అమోఘం. ఆ రోజైతే ఎన్ని రకాల కూరగాయలు అంటే, ఆకుకూరలు అంటే గోంగూర, పొనగంటి తీసుకెళ్ళిపోతున్నావా డాడీకి? పెట్టరా తల్లి, నేను మాట్లాడుతూ ఉంటా వీళ్ళతోటి. గోంగూర, పొనగంటి, ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి, టమాటా, మన తోటలో ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇంకా చెప్తా ఉండండి, నాకు గుర్తు రావట్లే. గోంగూర, పొనగంటి, బచ్చల కూర, పచ్చిమిర్చి, టమాటా, మళ్ళీ ఇది మెంతి కూర, ఇంకోటి ఏదో తెచ్చానండి గుర్తు రావట్లేదు. ఇవన్నీ మన తోటలో తీసుకొచ్చి ఆకుకూర వేసి పప్పు వండితే ఉందండి అమోఘం, అద్భుతం, సూపర్ ఉంది. నేనైతే వీడియో తీద్దాం అనుకున్నా, చిన్న షార్ట్ అయినా చెప్పడం కోసం తినేటప్పుడు. కానీ తింటూ అలా ఉండిపోయాను అనమాట, ఆస్వాదిస్తూ. వీడియో కూడా తీయాలి అన్నంత టైం లేకుండా తినేసాను. ఆ రోజైతే ఫుల్ నిద్రపోయాను. అంత టేస్ట్ నిజంగా అంటే నిజంగా బాగుంది. ఎందుకంటే ఇలా గిన్నెలో వేసి వండుకున్నాము. మన తోటలో ఆర్గానిక్గా పండిన కూరగాయలతో అయితే పప్పు చేసుకున్నాం కదా, అలా అనమాట. ఈరోజు కూడా వీలైతే నేను తీసుకొచ్చి వేస్తాను. మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి. దోసకాయ, టమాటా ఇంట్లో ఉన్నాయి అనమాట మార్కెట్లో. వేస్తానమ్మా అంటుంది. చూద్దాము, పైకి వెళ్తే మాత్రం ఈరోజు కూడా నేను కోస్తే తీసుకొచ్చి చూపిస్తా. ఎండాకాలం ఆకుకూరలు మంచిదండి. లేకపోతే ఈరోజు అలా వేసేసి రేపు ఎప్పుడన్నా మన తోటలో కోసినప్పుడు అయితే చూపిస్తాను అనమాట. మన దోశ రెడీ అయిపోతుంది మెత్తగా, సేమ్ టైం మళ్ళీ చక్కగా క్రిస్పీగా అయితే రెడీ అయితే. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే ఉదయాన్నే రెడీ అయిపోయింది. టేస్ట్ నచ్చింది. చెప్పింది కదా మా అమ్మాయి రెమెడీ మీకు. ఏం చెప్పిందంటే ఒక గ్లాసు బియ్యం పోస్తే, ఒక గ్లాస్తో మినపప్పు పోస్తే 2 గ్లాసులు బియ్యం పోసి, ఒక పావు స్పూను మెంతులేసి, ఒక 1/2 స్పూను సగ్గుబియ్యం వేసి చక్కగా నానబెట్టి కడిగి రుబ్బుకున్న తర్వాత ఇలా అయితే వస్తాయి అనమాట. ఒక అరగంట బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాం మేమైతే. ఇలా వచ్చాయి చక్కగా. అలాగే ఎండాకాలం చిట్కా విన్నారు కదా, ఇదనమాట. తప్పకుండా చేసుకోండి. ఆయిల్ అయితే వీలైనంత వరకు తక్కువ వాడుకోండి. అలాగే
దీంట్లో అయితే పాలు పోయొద్దు, వేడి తగ్గదనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు ఫ్రూట్స్ అన్ని తీసుకోండి. ఇంకా ఈరోజు కీరా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, నిమ్మకాయ నీళ్ళ బదులు. సో కీరాలు కట్ చేసి జ్యూస్ చేసేస్తాను. అది కీరా జ్యూస్ కూడా చేస్తుందట మా అమ్మాయి. మీకు వీలైతే చూపిస్తాను చక్కగా సింపుల్ గా. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, సో ఇంకా టైం పడుతుంది వంటకి అంతే, చేసుకోవడానికి. ఏం లేదండి, చిన్న చిన్నవి ఇంట్లో 10 నిమిషాలు ఆడుతూ పాడుతూ చేసుకొని చక్కగా బయట ఫుడ్ జ్యూస్లు అవన్నీ అవాయిడ్ చేసి మనమే 10 నిమిషాల్లో చక్కగా చేసుకోవచ్చు. కట్ చేసి పిల్లలకి ఇచ్చిన తినేస్తారు. నీరు పడుతుంది, అది నేనంటే మా ఇంట్లో తినడానికి నేను జ్యూస్ వేసేస్తా. అది ఈ రోజు ఏంటంటే మనకి మీషో నుంచి బుట్టలు వచ్చినాయి కదా, చాలు అవి అయితే చూసేద్దాం. ఇప్పుడు మరి మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేసుకొని వద్దామండి. పోయి వస్తామమ్మా మేము. టిఫిన్ తినేసి వెళ్ళాలంట, గార్డెన్ లోకి వెళ్తారా అని తన భయం అనమాట. సరే టిఫిన్ తినేసి నేను గార్డెన్ చూపిస్తాను మీకు, తర్వాత బుట్టలు అయితే చూపిస్తాను. మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి, ఇలానే మీ జయలక్ష్మిని ఆదరిస్తూ ఉండండి. ఇప్పుడే టిఫిన్ తినేసి వస్తాను. మళ్ళీ మనం పైకి వెళ్ళి ఒక్కసారి మన గార్డెన్ చూసుకుని వద్దాము. మనం వచ్చామో రాలేదు, వచ్చిందండి. హాయ్ జయలక్ష్మి, బాగున్నావా అంటుంది. బాగున్నానమ్మా నేను. బాగుంది కదా, సూపర్ అబ్బా, ఏం బాగుందమ్మా, మామూలుగా లేదు ట్రైన్, మామూలుగా ఉండదన్నమాట. మరి మనం సూర్యభగవాన్ని పలకరిద్దాం, బంగారు తండ్రిని. చక్కగా ఎంత బాగున్నారో చూడండి, మొగ్గల్లో నుంచి చెట్లో నుంచి చక్కగా భలే ఉందమ్మా. ఇంకా చూడండి అమ్మా, మీరు ప్రకృతిని చూడండి, దైవం కనిపించే దైవం బాగుంటుంది. రోజు చూపిస్తున్నాను అనుకోకండి, చక్కగా చూసి దండం పెట్టుకోండి, నమస్కరించుకోండి, కోరుకోండి కోరికలు. కనిపించే దైవం ప్రకృతి. ప్రకృతి అంటే నీరు, గాలి, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, అగ్ని, ఇవన్నీ కదా మనం చూస్తున్నాము. ఇప్పుడు చక్కగా మన ప్రకృతిని చూడండి, దైవాన్ని మొక్కుకోండి, కోరుకోండి, కోరికలు చక్కగా తీరుస్తాడు. మానవులు చెప్తే ఏ ఉండదండి, మన కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు. చెప్పినంత మాత్రాన దేవుడికి చెప్పుకోండి, తప్పకుండా తీరుస్తాడు. ఇది నిజం, నేనేదో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి. ప్రకృతితో స్నేహం చేయండి, ప్రకృతికి చెప్పుకోండి, తప్పకుండా మన విశ్వం నుంచి అయితే మీకు కంపల్సరీ సమాధానం వస్తుంది. ఇది నిజం, మీరే చూడండి. జయలక్ష్మి చెప్తుందని కాదు, కానీ మనకి చెట్టు అంతా ఎండిపోయి ఆకులు రాలిపోయినాయి కదా, అందుకని ట్రైన్ ఇక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది అనమాట. వస్తే చూపిస్తాను మీకు. అదే కొంచెం వానలు పడి పువ్వులు వచ్చి ఎండిపోయి రాలిపోయిన తర్వాత పువ్వులు ఇదంతా మొగ్గ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదంతా మొగ్గ. నేను మీకు చూపించినట్లుంటుంది, నేను చూసినట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం జీవితకాలం అంటే మన వీడియోల్లో ఎప్పటికీ చూసుకోవచ్చు. ఇలా ఆకులు వస్తే చూడలేం కదా, ఇదైతే బాగుంటుంది కదా. అంటే ప్రతి సీజన్కి ఎలా ఉంటుందో మనం ఎప్పటికీ వీడియోలో చూసుకోవచ్చు. అబ్బా మీరు ఏమనుకోకండి, జయలక్ష్మి ఇలా చెప్తుందని కదా, బాగుంటుంది కదా. చూడండి అబ్బా, చూడండి. నేనేమో అనవసరంగా వేస్ట్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మన వీడియోల్లో దైవం గురించి, ప్రకృతి గురించి ఉంటుంది అంతే. ఇంకా అందుకని ఎక్కువ నాకు ఇష్టం కాబట్టి మీరు చూపిస్తుంటాను, చూడండి తప్పకుండా. అలాగే మన గార్డెన్లో మన చిన్న తోటలో ఏమేమి వచ్చాయి ఈరోజు చూద్దాం. మారేమన్నారంటే నాకు కూడా ఒక తమలపాకు, రోజు పుదీనా, కొంచెం తులసి తీసుకురండి అని అన్నారు. రోజు అంటే అవుతుందో అవ్వదో, నేనేం చేస్తానంటే కొన్ని తీసుకొచ్చి బాక్స్లో పెట్టేస్తాను. ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళేటప్పుడు తింటారట, బాక్స్లో పెట్టేస్తానంటే సరే అన్నారు. ఈ రోజు అయితే మనం పుదీనా ఇవన్నీ కోసుకుని వెళ్దాం. ఆల్రెడీ మన ఆకులు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు, మన చెట్టు కాకుండా వాళ్ళు. ఇప్పుడు మనం తులసాకను అది తీసుకెళ్దాం, వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్ళాలన్నమాట, గుర్తుపెట్టుకొని. చూడండి ఎంత బాగుంది కదా. ట్రైన్ వస్తుంది అని చూపిద్దాం. ఎంత పొడవుగా అనుకున్నా, ఏంటి ఎండబడుతుంది, ఇది ఎండిపోయిద్దా? ఎండిపోకమ్మా బంగారమ్మ, ఉండట్లుండి బాగున్నావు కదా, చక్కగా శిల్పారామంలాగా బాగుంది. నేను కూడా దాహం వేస్తున్నామని మంచినీళ్ళు తెచ్చుకుంటానండి. ఈ ఎండకి చూస్తున్నారా, ఎండ మామూలుగా లేదు కదా, అందుకని. అమ్మ వెళ్దాం. ఇదిగో వాటర్ రాత్రి ప్లెయిన్ పోసి వెళ్ళాను, ప్లెయిన్ వాటర్. ఇప్పుడైతే ఇవి సాయంత్రం చూస్తా, ఎండిపోతే చెట్లు నీళ్ళు లేకుండా అయిపోతే అప్పుడు చూస్తా. సరే ట్రైన్ కోసం చూస్తే రాదు, మనమైతే వెళ్ళి చూద్దాం చక్కగా ఏమేమి వచ్చాయో. మర్చిపోయాం, మన ఛానల్లో వాళ్ళ బుట్టలు చూపిస్తా, మీషో నుంచి వచ్చాయి, బాగున్నాయి. ఇది పొనగంటి, ఇది ఒక్కటి కూడా రాలా. ఏంటి మందారం ఈరోజు ఒక్కటి రాలేదమ్మా. చక్కగా మన దేవుడి దగ్గర అన్నీ బయట వచ్చాయన్నమాట. ఇదిగో నిన్న నాటెళ్ళాను కదా, మనం మీతో మాట్లాడుకుంటూ ఇలా అయితే వచ్చాయి. ఊరికనే బతుకుతాయండి ఇవి, అందంగా కూడా ఉంటాయి. మన గార్డెన్లో అప్పుడప్పుడు ఎన్ని వస్తున్నాయి, వేరే వేరే కలర్లు అన్నీ, భలే సంతోషంగా ఉంది. కనపడకుండా ఎటు వెళ్ళాయో అనుకున్నా నేను, కానీ ఇప్పుడైతే వస్తున్నాయండి చక్కగా. మీకు వంకాయలు చూపిస్తాను నేను మాట్లాడుకుంటూ. ఇదిగో ఆశ్చర్యపోయారు కదా మీరు కూడా, నేను కూడా మీతో పాటు అలానే ఆశ్చర్యపోయా. మొన్నే కదా కట్ చేశాను 3 వారాల క్రితం. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2, ఇది ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 5,
6, 7 ఇక్కడ దాకుంది చూసారా, కోడిగుడ్డు అంత అయితే అయిందనమాట. ఇది బాగుంది కదా. విజయలక్ష్మి ఏమో చెబుతుంది అనుకుంటారబ్బా. నేను చెప్పే ప్రతి మాటలో మంచి ఉంటుంది, నిజం ఉంటుంది, మనకు పనికొచ్చే విషయాలు ఉంటాయి. ప్రకృతి అంటే దైవం కదా, అదైతే ఉంటుంది కంపల్సరీ కదా. మనతో పాటు ఎప్పుడూ ఉండాలి. ఇలా ఏదో ఒక రూపంలో అయితే మన దగ్గర ఉంటుంది మన వీడియోల్లో. సరేనా, చూసేయండి. కొంచెం ఓపిక బట్టి చక్కగా వింటుంటే అర్థమవుతుందన్నమాట. ఇదిగో పచ్చిమిర్చి పండుతున్నాయి, చూద్దాం. పండు మిర్చితో కూడా పచ్చడి చేద్దాం తర్వాత, బాగుంటుంది కదా. ఇదిగో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, చూసారా. మల్లె పువ్వు వచ్చిందమ్మా. ఇదిగో ట్రైన్ ఇక్కడ చూపిస్తా ఉన్నాడు మీకు. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. అదిగో కనిపిస్తుందా ఏంటి, వాళ్ళు లేట్గా వస్తున్నాయి ట్రైన్స్ ఎక్కువగా. చెట్టు మొత్తం కనిపిస్తుంది, అది చూపించాలి మీకు. ఇదిగో చెట్టు వెళ్ళినంత దూరం, ఆ ట్రైన్ వెళ్ళినంత దూరం చెట్లో నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే ఆకులు వస్తే కనిపించదు తర్వాత. అందుకని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం అనుకో వీడియో, ఎప్పుడు చూసుకోవచ్చు. నాతో పాటు మీరు చూడొచ్చు, మీతో పాటు నేను కూడా చూస్తా. బాగుంది కదా, బాగుంది. చూడండి 50 మొగ్గలు దాకా ఉంటాయి. ఎండకి మామూలుగా లేదమ్మా ఎండ. ఇవన్నీ చూడండి 50 మొగ్గలు. బాబోయ్, ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది. కొయ్యాలనిపించదండి, ఎండకేం పాడైపోతాయి. ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ వచ్చి కోసుకుందాం. అటు వెళ్ళి చూసొద్దాం ఇప్పుడు మన వీడియో అంటున్నా. చిన్న తోట అంతే. బుజ్జమ్మ ఏం మాట్లాడుతుంటుందో, బుజ్జమ్మ అంటున్నా, బుజ్జి వ్లాగ్స్ అనుకొని మాట్లాడుతున్నా. సారీ అండి. ఇది వైట్ కూడా దాచిపెట్టుకోవాలమ్మా మనం. జయలక్ష్మి నా అసలు పేరు, అది జయలక్ష్మి అనమాట. ఇది తీసుకెళ్ళి ఇక్కడ నాటుకుంటా. మీకు ఇంకోటి చూపిస్తా. ఇదిగో చూసారా, పెద్దది. మేము చిన్నపిల్లలప్పుడు ఇది ఒకటే కలర్ ఉండేది తెలుసా. ఇప్పుడేమో ఈ కలరే దొరకట్లేదు. విచిత్రం ఏంటంటే ఇదిగో ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇదిగో ఇవన్నీ దొరుకుతున్నాయి కలర్స్ మొత్తం. మన దగ్గర 8 కలర్లు ఉన్నాయి తెలుసా మీకు. 8 కలర్లు ఉన్నాయి మొత్తం. అది నేనైతే దీన్ని దాచిపెట్టాలి. అమ్మో, ఇది పోతే రాదండి మళ్ళీ, మనకి దొరకదు. ఇదే కలర్ అది. ఇది చూద్దాం ఏం కలర్లో తెలియదు కదా. వస్తే ఇది ఇలా పూలు వస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు తీయకూడదు దీన్ని. ఇది గుర్తుపెట్టుకొని రేపు తీసి కొంచెం వేరే దగ్గర నాటుకోవాలి. అట్లయితే మనకు దక్కుతాయి అనమాట. మీకు ఇంకా చూపిస్తా మాట్లాడుకుంటూ అక్కడిక్కడ నాటుకుంటూ. ఇదిగో రౌండ్ పచ్చిమిరపకాయ బాగుంటుంది. ఇది కూడా నిండా ఇవి కూడా ఉప్పు మిరపకాయలు పెడతారు, పచ్చళ్ళు వేస్తారు. నేనేం చేశానంటే నిన్న, ఏంటమ్మా పాడైపోతుందా, లేదు కదా. ఇదిగో విరజాజులు కొమ్మ ఇక్కడ ఇది వేసా. ఇదిగో ఇలా కింద మధ్యలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది పందిరి కడదామంటేనేమో అవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడ కట్టాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ చూస్తేనేమో పెరిగిపోతుంది ఇది. అదండి సంగతి. ఇక్కడ చూడండి కలర్ పువ్వులు ఏంటి. ఇది వంకాయ కలర్ సీజనా ఏమన్నా. ఎక్కడ చూసినా అదే కలర్ వస్తుంది. పెద్ద చెట్టు కదంతా. ఇక్కడ మాత్రం మళ్ళీ పువ్వు వచ్చింది చూసారా. అది ఇక్కడ మాత్రం చెట్లు పెరిగిపోయి రైలు కనిపించట్లేదు. అంతకుముందు మీరు చూసుంటారు. ఇది ఇక్కడ చెట్లన్నీ పెరిగిపోయి, అప్పుడు అంతకుముందు ఇక్కడ కనిపించేది బాగా ట్రైన్. ఇప్పుడేమో అక్కడ కనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, ఎండకు మాడిపోతున్నా నేను. అమ్మో మామూలుగా లేదు. ఇది ఇక్కడ ఒక మల్లె మొగ్గు ఉంది. వావ్, మల్లె పువ్వా మల్లె పువ్వా. మల్లెపూల మీద చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి. చూడండి గుత్తులు మల్లెపూలు అయితే ఉన్నాయి. ఎప్పుడమ్మా ఇవి చూసుకోకపోతే, మనం వీడియో తీసుకోకపోతే ఎప్పుడు గుర్తుంటాయి చెప్పండి. ఎప్పటికీ గుర్తుంటాయి. ఇట్లా తీసుకోలేదనుకో పోతాయి అంతే కదా. అందుకని చక్కగా ఓపికగా చేసుకోవాలి. మరి మన కోసమే కదా. అందుకని ఇక్కడికి వస్తే తులసాకు కోసుకోవాలి. కొంచెం సాయంత్రం కోస్తాలే, ఎందుకంటే ఎండలో ఎందుకు పాపం కదా. చక్కగా స్నానం చేసి వచ్చి కోసుకోవాలి తులసాకు. కొంచెం బాక్స్లో వేసి పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ అనమాట. ఇక్కడికి వస్తే ఇవి అంటే నాతో పాటు మీకు కూడా చూపిస్తుంటా అంతే, ఇంకేం లేదు. టమాటాలు అయితే ఇంకా కొంచెం ఎరగైనా పచ్చడి చేస్తే ఉంటుందమ్మా. ఇది కూడా నాటు టమాటా కాబట్టి చెర్రీ టమాటా లాగా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం మందులు ఏమి వేసి ఏమంటారు, మందులు అవన్నీ వేసి పండించాం కదా, బాగుంటాయి అనమాట. అది నేను చెప్పేశాను. ఇదిగో చెర్రీ టమాటాలు బాగా వస్తున్నాయి. ఇక్కడ లావుగా వస్తున్నాయి చూడండి చక్కగా. పెద్ద టమాటాలు లాగా వస్తున్నాయి కానీ ఇవి చెర్రీ టమాటాలు. బాగుంది సూపర్. ఇదిగోండి పక్షులకు నీళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, బకెట్లో కూడా ఉన్నాయి. అలాగే ఓకే ఇలా వచ్చి రోజు తొంగి చూసుకొని వెళ్ళాలి మనం గార్డెన్ని చక్కగా చూసుకొని అవి ఇవి నాటుకొని. రాత్రి వచ్చి ఫుల్ నీళ్ళు పోసి వెళ్ళా. ఏంటి ఇక్కడ గులాబీ పూలు కదా 2 వచ్చాయి కదా, ఆ గులాబీ పువ్వు లాగానే ఇది కూడా చూడండి ఎంత పెద్ద పువ్వు వచ్చిందో బాబోయ్. ఊర్లలో అయితే నాకు తెలిసిన వాళ్ళలో ఎంతంత మడులు కాసేస్తుంది. ఇప్పుడు దొరకట్లేదమ్మా ఇది ఇక్కడ హైదరాబాద్లో. ఎంత అనుకున్నారు, అది చిన్న కొమ్మ ఇలా తీస్తే 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు తెలుసా.
అలా ఉంది ఇక్కడ డిమాండ్. ఏం చేస్తాం చెప్పండి, నాకేమో కలర్లు ఇష్టం, అలా ఉంటుంది మరి జయలక్ష్మి ఇష్టాలు. ఏం చేస్తాం చెప్పు, తప్పదండి, తప్పదు. మన ఇష్టాలని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు అయితే మల్లె మొగ్గలు గులాబీలు కోసుకుని వెళ్దాం, ఎండకు పాడైపోతాయి కదా పాపం అవి కూడా. అందుకని ఈలోపు ఇది నాటుకుని వచ్చేద్దాం. రెండమ్మా మనం బుట్టలు చూసుకోవాలి. మళ్ళీ వీడియో పెద్దగా ఇద్దాం బాబోయ్, వీడియో పెద్దగా అవుతుందమ్మా, ఏమనుకోకుండా అమ్మా. నేను గార్డెన్లోకి వస్తే ఇలానే చేస్తుంటాను తెలుసు కదా మీకు, కొంచెం ఓపిక బట్టి చూడండి అమ్మా. అందుకని ఇదిగో ఇక్కడ నాటేద్దాం. ఇవన్నీ ఏంటంటే మనకి మళ్ళీ వేరే దాంట్లో కూడా నాటుకోవచ్చు తర్వాత. కనిపిస్తుందా? ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనం దాచిపెట్టుకుంటే అక్కడక్కడ కొంచెం దాచిపెట్టుకోవాలి. నేను దాచిపెట్టుకున్నాం అబ్బా, ఇక్కడ ఇలా దాచిపెట్టుకున్నాం, బాగుంటుంది చక్కగా. బోల్డ్ పూలు వస్తాయి, చాలా ఆనందంగా ఉంటుంది. రీల్స్ తీయట్లేదు ఈ మధ్య, ఎండకు భయపడి రావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏం లేవు. వేసవికాలం సంబంధించినవి అన్నీ ఏం చేస్తున్నాం అంటే అన్నీ పెట్టేస్తున్నాం. వేసవికాలానికి అవసరం కదా. రాగి జావ అంటున్నాను ఏంటి, సగ్గుబియ్యం జావ అవన్నీ. అందుకని ఇక్కడ ఇట్లా నీళ్ళు ఇప్పుతాను కదా పాపం, పక్షులు ఇప్పుడు పిట్టలన్నీ వస్తాయండి, వాటి కింద పోస్తే ఇష్టం. కింద ఇట్లా వస్తే పారేటప్పుడు తాగటం ఇష్టం అనమాట. వస్తాయి పాపం, నేను ఒక్కోసారి ఇట్లా కూడా కొంచెం ఇప్పేసి వెళ్ళిపోతా, అవి వచ్చి తాగుతాయి. బాక్స్లో పెట్టిన దానికన్నా ఇలా ఎందుకో తెలియదు మరి, వాటికి ఇష్టం అనుకుంటా పాపం. ఇది ఇలా వెళ్తుంటాయి కదా, వస్తాయి ఇప్పుడు బోల్డ్ వస్తాయి. మనం వెళ్ళేలోపు వస్తే చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు మనం పువ్వులు కోసుకొని వెళ్ళిపోదాం. చాలా వీడియో అయిపోతుంది, నాకేమో ఇష్టం ఇవి తీయాలంటే. కనకంబరాలు వెలిసిపోతాయి, చెర్రీ టమాటాలు వచ్చేసాయి, గులాబీ పూలు కోసేసుకుందాం. అబ్బా పాడైపోతాయి, అందుకని. ఎండ మామూలు లేదమ్మా, తులసి ఆకుపొడుద్దులే పాపం, ఎండకెందుకు, మంచిది కాదు కోస్తే. అలాగే మల్లెపూలు కూడా కోసేసుకున్నాం. మల్లెపూలు కూడా ప్రాణం అవుతుంది తెలుసండి నాకైతే. ఏం చేస్తాం, సాయంత్రం వచ్చి తీస్తాం మల్లెపూలతో. బా ఎంత బాగుందమ్మా, బంగారు తల్లి. మల్లెపూలు లక్ష్మీదేవికి ఇష్టం అట తెలుసా మీకు? మల్లెపూలు సువాసనతో చాలా ఇష్టం అట ఆమెకి. నిన్న మా వారు తీసుకొచ్చి పెట్టారు మల్లెపూల మాల. ఇంకోటి ఉంది అక్కడికి వస్తున్నాం. కొంచెం చాలా అనుకోకండి అబ్బా, పెద్ద పెద్ద గార్డెన్లో ఉన్న వాళ్ళది అది వేరు సంతోషం, వాళ్ళకి చాలా ఉంటుంది. నాకైతే ఇదే ఎక్కువ, మీ జయలక్ష్మికి అల్ప సంతోషి, ఇంక ఇది చాలు. ఇంతకన్నా వద్దు, దేవుడిచ్చిన పర్మిషన్ ఇది, ప్రకృతి. కోరుకున్నా, మీరు నమ్మరు, నేను కోరుకున్నా, డివైన్స్ని కోరుకున్నా. నాకు కావాలి, అందరు చేసుకుంటున్నారు, నాకు ఇవ్వవా, నాకు ఎలాగో ఇల్లు లేదు కదా, నాకు కనీసం ఇదన్నా ఇవా అని అడిగి అన్నిసార్లు అడిగి చాలా సంవత్సరాల తర్వాత ఇలా అయితే ఇచ్చేసాడనమాట దేవుడు నాకు. ఇదిగో ట్రైన్ వచ్చిందబ్బా, చూడండి సూపర్ ఉంది కదా, అది సంగతి. బాగుందమ్మా, బాగుంది. ఇదిగో మీకు చూపిస్తా, ఈ చెట్టు అంతా కనిపిస్తుంది, వెళ్ళిందా కనిపిస్తుంది అనమాట. బాగుంది కదా, అది. ఇంకెండకి మాడి మలమల అమ్మ తమలపాకులాగా మాడిపోతున్నానమ్మా. కొన్ని తమలపాకులు చూడండి ఎలా అయిపోయినాయో. కాసేపు ఉంటే మీ జయలక్ష్మి ఇలా అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను పువ్వులు తీసుకొని, ఓకేనా? ఇవి జాగ్రత్తగా దాచిపెడదాం, రేపు దేవుడు పెట్టేస్తాము బాక్స్లో వేసి దాచిపెట్టేసి, ఓకేనా? సాయంత్రం వచ్చి కొంచెం నీళ్లు చూసుకొని చక్కగా వాటర్ పోసేసి వీటికి, ఇంకా కొన్ని చక్కగా స్నానం చేసి వచ్చి తులసాకు అవన్నీ కోసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడైతే మనం బుట్టలు చూద్దాం, వచ్చేయండి. మీషో నుంచి వచ్చాయి కదా. వీడియో లాంగ్ లెంత్ అవుతుందని అనుకోకండి మీరు, ఎందుకంటే ప్రకృతి అంటేనే దైవం కదా. చక్కగా దైవాన్ని చూస్తున్నాము మేము రోజు, ప్రశాంతంగా అనుకోండి. చక్కగా ఎంత అదృష్టం తెలుసా అలా చూడటం అంటే. ఓకే వెళ్ళిపోదాం. బాయ్ తండ్రి, ఈరోజు ఆదివారం కదా, నీకు మాత్రం రెస్ట్ ఉండదు అయ్యా మా బంగారు తండ్రి. నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మేము ఉండం, కానీ మీకే అంత ఓపిక ఉందంటే మానవులు మేమెంత పుష్ అంటే ఎగిరిపోతాం, ఇలా ఉండి అలా అయిపోతాం. మీకు విషయం తెలుసా, మనకి 100 సంవత్సరాలు అంటే ఆయనకు ఒక క్షణము, మనకు సంవత్సరం అంటే ఆయనకు ఒక గడియ, అలా ఉంటుందంట దేవుళ్ళకి తెలుసా. మనం ఏదో అనుకుంటాం, అబ్బా 100 సంవత్సరాలు బతుకుతాం ఇంకేముంది అనుకుంటాం, ఏముండదు అక్కడ. మనం ఆయనకి ఎంత ఒక నిమిషం, ఒక సెకండ్ అంతే మన జీవితం. మనకు చీమ ఎట్లా, దేవుడికి మనం అట్లా అనమాట మన జీవితం అంతే. మీకు తెలిస్తే, ఎవరికైనా తెలిస్తే అస్సలు ఇది ఎవరు, సరేనా? వెళ్దాం, లోపలికి వెళ్దాం రండి. ఇదిగోండి ఈరోజు మన టమాటా పప్పు. ఏమేమి వేసావు తల్లి? దోసకాయ టమాటా అంట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మర్చిపోయా తినటం, మీరు దోసకాయలు కూడా తినండి, ఎండాకాలం మంచిది, చాలా అంటే చాలా మంచిది. బీరకాయ, దోసకాయ, సొరకాయ ఇలాంటివి అయితే తినండి అబ్బా, చాలా మంచిది ఆరోగ్యానికి. నీరిచ్చే కూరగాయలు ఇవన్నీ, ఆకుకూరలు, చలువ ఇలాంటివన్నీ తింటూ ఉండండి. నేనైతే అలానే చేస్తుంటాను. నిన్న మొన్నను మన తోటలో ఆకుకూరలు తెచ్చి వండాను. వామ్మో ఏం టేస్ట్ అమ్మా, మామూలుగా లేదు నిజంగా. నేను తినటంలో సరిపోయింది, అసలు తీయలేకపోయాను వీడియో. తిని శుభ్రంగా ఫుల్గా నిద్రపోయాను అనమాట. నిజంగా అది
తీద్దాం అనుకున్నాను. అసలు అంత టేస్ట్గా ఉంది. ఇదైతే మార్కెట్లో తెచ్చిన దోసకాయ టమాటాలు అనమాట. మా పాప అయితే రెడీగా పెట్టింది నేను వచ్చేటప్పటికి మెట్ల మీద, ఏంటి పక్షులకి భోజనం పెడతానని చెప్పి. అది సంగతి. నేను కిందకు వచ్చేటప్పటికి పప్పు తాలింపు వేసేసింది మా పాప. ఏమో వాటర్ అనమాట. ఇదిగో దోసకాయ పప్పు కదా ఈరోజు. ఉల్లిపాయలు అన్నీ చక్కగా దీంట్లో ఇలా వాటర్లో వేసేసుకోండి, అన్ని కూరగాయలది ఈరోజు వాటర్ అనమాట. ఇదంతా పైకి తీసుకెళ్ళమని అర్థం అనమాట. మా అమ్మ ఇక్కడ పెట్టేస్తుంది, తన ఇంట్లో పని చేసుకుంటుంది కదా, అందుకనే. ఇదిగో దోశలు పిట్టలకి, పక్షులకి టిఫిన్ వాటికి తెలుసా మీకు. ఇదిగో రైస్ ఓకే. నేనైతే వెళ్ళను పైకి, మా అమ్మాయి వెళ్ళి పెట్టేస్తుంది. నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి మీకు బుట్టలు చూపిస్తా, టైం అయిపోతుంది ఎక్కువగా కదా, అందుకని. వీలైతే ఆహారం పెట్టండి పక్షులకి. ఆహారం పెట్టలేని పరిస్థితి ఉంటే పనికిరాని చిన్న డబ్బా లాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో, ఏం కొనకరాకండి డబ్బులు వేస్ట్ చేయకుండా. అలా అనుకుంటే చక్కగా మీరు ఒక డబ్బాలో వస్తావా? నువ్వు వెళ్ళి పెట్టిరామ్మా, నా వల్ల కాదు. ఇంకా ఎండకు మాడిపోయానా, నువ్వు వెళ్ళేసి పెట్టిరాపు పిట్టల కన్నా, నా వల్ల కాదు. ఇంకా పెట్టి నీళ్ళు ఉన్నాయి, నేను చూశాను. ఓకే. మీరేం చేస్తారంటే, ఏం చెప్పాలనుకున్నా నేను, మర్చిపోయా, గుర్తొచ్చింది. అది పనికిరాని ఉంటాయి కదా డబ్బాలు, అవన్నీ కొంచెం నీళ్ళు పోసి పెట్టండి. డబ్బా అయిపోయింది పాపం, ఆహారం పెట్టలేకపోయినా అదైతే పెట్టండి, ఓకేనా. బుట్టలు చూద్దారండి డబ్బా. ఇదిగోండి, నేను పైకి వెళ్ళి వచ్చేటప్పటికి మా పాప చక్కగా మా అమ్మాయి నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపి పెట్టేసింది అనమాట. నేను ఈ కలర్ ఎందుకు ఉందంటే నేను చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, సుగంధ అని చెప్పి దొరుకుతుంది షర్బత్. 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది, అంతేనండి. ఇది ఒకటి తెచ్చుకుంటే మనకి నెల మొత్తం వస్తుంది అనమాట. ఒక్క స్పూన్ నేను వేసి చూపిస్తాను. ఇలా ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు. నాకు వీడియో తీస్తూ చేస్తున్నాను కదా, కొంచెం కుదరట్లేదనమాట. అయిపోయింది వేసేసానమ్మా. నువ్వు వంట చేసుకుంటున్నావు కదా, అందుకనే నేను చూపిస్తూ ఉన్నా. మా పాప తీసుకొచ్చింది, ఎండకెళ్ళి వచ్చావు కదమ్మా, నిమ్మకాయ నీళ్ళు తాగు అని చెప్పి. సరే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎండాకాలం అని చెప్పి, వీడియో పెద్దగా ఉంది అని ఆలోచించకుండా మనం ఇలా వీడియో చూస్తే మాత్రం ఏదో ఒకటి మన ఛానల్లో అయితే ప్రయోజనాలు అయితే కంపల్సరీ ఉంటాయండి. మీరు చూడండి. నేను ఏం చేసిందంటే మా పాప ఒక నిమ్మకాయ పిండేసి చక్కగా 2 గ్లాసులు కలిపి ఒక నిమ్మకాయ పిండేసింది వాటర్లో. అలాగే కొంచెం పంచదార, చిటికెడు ఉప్పు వేయండి. ఒకవేళ లో బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా వెంటనే రిలాక్స్ అవుతారనమాట, చాలా తొందరగా రికవర్ అవుతారు లో బీపీ వచ్చినప్పుడు. నేనైతే అలానే చేస్తుంటాను. నాకు కూడా లో బీపీ ఉందండి, ఎండకెళ్ళి వచ్చినా అలాంటప్పుడు జరుగుతుంది ఇలా. అందుకే మా పాప నేను వచ్చేటప్పటికైతే నిమ్మకాయ నీళ్ళు కలిపెట్టింది అనమాట. ఎండాకాలం మనం ఏదో ఒకటి రోజు మొత్తంలో అప్పుడో ఇప్పుడో ఇలా చిన్న చిట్కాలు చేసుకుంటూ ఇంట్లోనే మనం లిక్విడ్ అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు సుగంధ ఒక స్పూన్ కలిపాను కదా, బాగా కలిపి తాగేసేయాలి. నేను ఇంకొకటి ఇంకా మంచి విషయం దీంట్లో ఏంటంటే మీతో చెప్పాలి, పంచదార ఎక్కువ వాడకుండా ఉంటేనే మంచిది. కాకపోతే పట్టిక బెల్లం వాడితే మరీ మంచిదండి. పట్టిక బెల్లం లేనప్పుడు పంచదార కొంచెం వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని అయితే సుగంధ వేసుకొని తాగేసేయండి. ఇది వేర్లతో చేస్తారట, చలువట. ఇది ఒంటికైతే చలువ అంటండి. నేనైతే ఒక 2 బాటిల్ తెచ్చుకొని ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ఈ కాలం ఆ కాలం అని కాకుండా ఎప్పుడు తాగుతూనే ఉంటాం మేము. కాకపోతే ఎండాకాలం అయితే మరీ మంచిదనమాట. మర్చిపోకుండా మీకు దొరికితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. మీకు కావాలంటే దాంట్లో మీకు ఒకవేళ ఇంకా అడిషనల్గా ఇంకా ఏమైనా కావాలనుకుంటే సబ్జా గింజలు కూడా ఒక స్పూన్ అయితే దీంట్లో కలుపుకోండి, మంచిది. మేమైతే అప్పుడప్పుడు అది కూడా చేస్తుంటాము. ఈసారి అది చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. మేము చాలా చేస్తుంటామండి. వీడియో తీసేటప్పుడు టైంకి మా పాప తీసుకొస్తే ఇలా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నేను ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా తీసే వీడియోలండి. మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం. మీ జయలక్ష్మి ఎప్పుడు నిజమే చెప్తుంది. ప్రకృతిని అయితే ప్రేమించండి, వీలైతే తప్పకుండా ఇలాంటి అయితే తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది, చాలా చలువ చేస్తుంది. ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి ఎప్పుడు. వావ్, సగ్గుబియ్యం జావ కూడా తెచ్చేసింది మా అమ్మాయి రెడీగా. చూసారా, ఇదనమాట. ఏదమ్మా స్పూన్ అయితే చూపించేద్దాం. ఇదిగో ఈ రోజు అయితే మనకి 2 ఎండాకాలానికి సంబంధించినవి 2 అనమాట. ఇంకేం కావాలి చెప్పండి, మన ఇంట్లోనే మనం చిటికలో ఇదిగో చిటికేసేటప్పటికి 10 నిమిషాలు మనం రెడీ చేసుకునే విషయాలు ఇవన్నీ. ఏం పెద్ద విషయం కాదు. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుని తాగొచ్చు అనమాట. ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బులు పెట్టి వాళ్ళు దాంట్లో ఏం కలుపుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఏమంటారు, ఇది ఉంటాయి కదా కెమికల్స్, అవన్నీ ఉంటాయి. ఇలా చేయండి, మన ఇంట్లోనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వీలైనంతవరకు, అందరికీ వీలైద్దని నేను చెప్పను, వీలైనంతవరకు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదేముందండి, 2 స్పూన్లు ఇదేంటారు 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెడితే చాలు. అలాగే 2 స్పూన్లు సజ్జా గింజలు నానబెడితే చాలు. దీనికి ఇది రెడీ అయిపోతుంది.
ఇంకో విషయం నేను చెప్పాలంటే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు షర్బత్ ఇవన్నీ మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే చిటికలో మనం కలిపి మనమే ఇంట్లో ఇచ్చుకోవచ్చు చక్కగా. ఎండాకాలం ఎవరైనా రాగానే టీ కాఫీ తాగుతారా అని అడగొద్దండి ఎప్పుడైనా. ఎండాకాలం రాగానే ఇలాంటివి ఇచ్చేయండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది దీంట్లో సోడా కలుపుకోవచ్చు. కొంచెం సోడా కలిపేస్తే మనం బయట సోడా తాగుతాం కదా సోడా బండి మీద, అలాంటి టేస్ట్ అయితే మన సొంతం అవుతుంది ఇలా చేస్తే. మేమైతే సోడా బాటిల్ కూడా అయిపోయిందండి ఇప్పుడు, లేకపోతే అవి కూడా కలిపేవాళ్ళం. కొంచెం మనకి గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సోడా కొంచెం కలుపుకుంటే కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట. ఇవన్నీ మేము చేస్తుంటాం కాబట్టి చెప్తున్నాము. ఇదిగో ఇదైతే భలే ఉంటుందండి టేస్ట్. కలర్ ఇలా ఉంది కదా, బెల్లం అలా ఉందన్నమాట కలరు, అందుకని ఇలా ఉంది. 2 యాలక్కాయలు అయితే కొట్టేయండి. చక్కగా సింపుల్ రెసిపీ, చాలా ఆరోగ్యం. ఇవన్నీ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా తీసే వీడియోలు అండి ఇవన్నీ. మేము చేస్తూ మా పాపం టయానికి నేను మాట్లాడుతూ ఉన్నాను, కిందకు వచ్చాను కదా పైనుంచి వీడియో తీసుకొని. అలాంటప్పుడైతే నాకు ఇవి రెడీ చేసి తాగమ్మానిస్తుంది. మీకు తెలుసు కదా, నేను మాట్లాడుతుంటాను తను పైన కూడా చక్కగా మా పాప అయితే తెచ్చిస్తుంది. అలానే ఇప్పుడు కూడా జరిగిందనమాట. మన వీడియోలు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం బుట్టలు చూసేద్దాము. వచ్చేయండి. లాంగ్ లెంత్ ఎక్కువ అవుతుందని మాత్రం అనుకోకండి, ఓపిక్గా చూడండి వీడియో. మన వీడియోలో అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నేను మీ జయలక్ష్మి. ఇప్పుడు బుట్టలు చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి నిన్న వచ్చినాయి కదా, నిన్న వీడియో పెద్దగా అయిద్దని వాళ్ళు ఉంచాను. మీకు విషయం తెలుసు, ఇవి ఈరోజు కూడా వస్తాయి, రేపు చూపిస్తాను వస్తాయి ఒకవేళ ఇంకా రాలేదు. ఇవైతే చూసేద్దాం బుట్టలు ఇప్పుడు. ఇదిగోండి కట్ చేసి అయితే చూద్దాము. ఇదిగోండి చూసేద్దాము. బుట్టలు అయితే బాగున్నాయి నా దగ్గర, చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు అది పిచ్చి మోడల్స్ అంటే ఎన్ని ఉన్నాయంటే చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక కబోర్డ్ నిండా ఉంటాయి అనమాట. గాజులు కూడా 100 డజన్లు ఉంటాయి. నమ్మరు మీరు నేను చెప్తే. ఎందుకులే ఒక షాపే రెడీ పెట్టొచ్చు అన్న అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏవో వచ్చినాయి కదా ఇప్పుడు అని చూపిస్తున్నాను అంతే. గత 4 ఏళ్ల నుంచి పెడుతూనే ఉంటాం కాబట్టి వస్తుంటాయి. ఉండమ్మా ఒక నిమిషం. ఇది సంగతి. ఇదిగోండి ఓపెన్ చేసి అయితే చూద్దాము. మొత్తం చక్కగా ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం ప్యాకింగ్ అయితే మంచిగా ఇట్లా చేసి పంపించారు. ఇదిగో చూద్దాం. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. మనకైతే నిజంగా షాపుల్లోకి వెళ్తే ఇది ఒకటి 600 ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి చూపించిన నేను ఇప్పుడైతే రేటు చూపిస్తాను ఫస్ట్ మీకు. ఉండండి. చూసారా రేట్ అయితే 227 రూపాయలు. ఈ 2 కలిపి అసలు క్వాలిటీ కానీ సూపర్ వస్తాయండి. మీరు నమ్మరు. మాకెందుకో మరి లక్ అనుకుంటా మీషో, మాకైతే తెలియదు. పాపం చాలా మంది సరిగ్గా రావా అంటుంటారు. నాకైతే ఇప్పుడు దాకా బాగా వచ్చాయి. నేను బాగా రాలేదని చెప్పలేను కదా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇదనమాట. బుట్టలు చూపిస్తా ఉండండి. ఇదిగో చూసారా, బా ఏమున్నాయండి బాబోయ్, నిజంగా అంటే నిజంగా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూపిస్తా. అసలు నేనైతే ఎక్కువగా భలే ఉంటాయి అసలు. అబ్బా నాకు ఎంత ఇష్టమో బుజ్జి బుట్టలు భలే ఉంటాయండి అసలు. మీ దగ్గర అంతకుముందు మీ ఆర్డర్ పెట్టలేదు, బట్ బయట కొనుక్కుంది. ఇవే సైజ్ బుట్టలు బాగున్నాయి అని చెప్పి మళ్ళీ మీషోలో దొరికితే ఇప్పుడు ఆర్డర్ పెట్టు. అవి పెట్టి అయిపోయినాయి. దాని పని బయట తెచ్చుకున్నాం. అవి తొందరగా ఎక్కువ రేటు తొందరగా పోయినాయి అనమాట. ఇవైతే మీషోలో ఇవి నా వరకు అయితే చాలా బాగా పనిచేస్తాయండి. నాకు మీషోకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తుంటాను అనమాట. కాకపోతే ఏంటంటే ఈ బుట్టలు చూసి తెచ్చుకున్నాను. అంతకుముందు పెట్టాను, చాలా బాగున్నాయి అనేవాళ్ళు అందరు. చిన్నగా భలే ఉన్నాయి అంటుండేవాళ్ళు అనమాట. ఈరోజు అయితే మళ్ళీ ఇవి కనిపించాయని పెట్టుకున్నాను. దానికి తోడు ఇవి కూడా వచ్చాయి. అంటే జత కలిపి ఇచ్చాడు అలా పేరు. కానీ మా దగ్గర చాలా దాదాపు 30-40 జతల బుట్టలు అయితే ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ మోడల్స్. కాకపోతే ఈ మోడల్ అయితే లేదు. ఇదైతే ఉండేది అయిపోయింది. కంటియా ఏదో అంటారు ఇలా తెలంగాణలో ఎక్కువ పెడతారు కానీ మొత్తం ఉంటుంది పూర్తిగా. ఇది సగమే ఉంది. ఇది న్యూ మోడల్ అనమాట. ఇది మనం కూడా చక్కగా అందంగా పెట్టుకోవచ్చు. ఇలా వెనక ఇలా ఇచ్చాడు. ఇదిగో ఇలా ఇచ్చాడు అనమాట. నాకు ఇలా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే కొంచెం చెవు నొప్పి రాకుండా ఉంటుంది అనమాట. ఇలా పడట్లేదు నాకు, అందుకని ఇలా ఉంటేనే బెటర్ అనుకుని చూసి తీసుకుంటున్నాను. ఇలా భలే ఉంటుంది. ఇది మోడల్ అయితే మా దగ్గర లేదు. భలే సంతోషం అనిపించింది. ఇదేమో ఉండేది అయిపోయింది, ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నాకు బుజ్జిగా భలే ఉంటుంది అనమాట. ఇది మాత్రం మనం పట్టు చీరలు కానీ గుడికి వెళ్ళేటప్పుడు అలా బాగుంటుంది. పండగలకి అలా రెడీ అవ్వచ్చు, పెట్టుకోవచ్చు. ఇదైతే డైలీ వేజ్ రోజువారీ వాడుకోవడానికి అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అందుకని తీసుకున్నాను. నచ్చాయి మీకు బుట్టలు? నాకైతే భలే నచ్చినాయండి. మీకు నచ్చితే ఇస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నచ్చిన లింక్ తీసుకోకపోయినా మీరు నచ్చాయో లేదో నాతో చెప్పండి. మీ జయలక్ష్మికి చిన్న సంతోషం ఏంటంటే మీ సలహా కూడా తీసుకుంటే బాగుంటుందని. నాకైతే నచ్చినాయి, నేను తీసుకున్నాను. మీకు నచ్చినాయి కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే షేర్
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఉంటానండి. నేను మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ.